ఇంకెంత సిగ్గుచేడు తెలుసా? ఇగో సమస్యలన్నీ అరెస్ట్ అయినాయి. అరెస్టే సమస్యలే, అరెస్టే అసలు న్యూస్ అయింది. సమస్యలన్నీ అరెస్ట్ అయినాయట, అంటే సమస్యలన్నీ బంధించబడ్డాయి. అరెస్టే అసలు న్యూస్ అయింది. అసలు అరెస్ట్ అయిందే అసలు న్యూస్ అయిందట, అసలు వార్త అయిందట. ఎట్లా? 100 రోజుల రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు కవిత అరెస్ట్. సమస్యలన్నీ అరెస్ట్ అయినాయంటే సమస్యలన్నిటిని బంధించేసి కవితను అరెస్ట్ చేసింది. కానీ ఏం చేసింది? అరెస్ట్ అయినదే అసలు న్యూస్ అయింది, సమస్యలన్నీ అరెస్ట్ అయిపోయింది. కవితది ముందర పడ్డది. 100 రోజుల పాలన ఎట్లున్నదో తెలపకుండా కవిత అరెస్ట్ తోటి ఇవన్నిటిని కొట్టిపడేసింది అనేది ఈ అర్థం. 100 రోజుల రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతకు చెక్కు పెట్టేందుకే కవిత అరెస్టు. తాగునీళ్లు లేక తలడిల్లుతున్న పల్లెలు, సాగునీళ్లు లేక నెర్రలిచ్చిన 1000 ఎకరాలు, పెరగని ఆసర పెన్షన్లు, రాని రైతు బంధు, రుణమాఫీని మర్చిపోయిన సర్కార్, కాంగ్రెస్ మీడియాలోనూ జనం కష్టాలపై వార్తలు. 100 రోజుల్లోనే సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో రంగంలోకి మోడీ. కవిత అరెస్టుతో పూర్తిగా డైవర్ట్ అయిన సమస్యలు. అటు ఎలక్ట్రోరల్ బాండ్ల ఇష్యూను డైవర్టు, కేవలం కవిత అరెస్ట్ పైనే పత్రికలు, ఛానల్లో చర్చలు, సోషల్ మీడియాలోనూ అదే అంశంపై పోస్టు. 100% నిజం. బ్రహ్మాండమైన వార్త రాసుకొచ్చింది తెలంగాణ పేపర్. నిజమే, నేను 100 రోజుల పాలన ఎట్లున్నది అని ఒకటి ఆలోచిస్తున్నా. కవిత అరెస్ట్ అనే వరకు అప్పటికప్పుడు మార్చినాం. మా తమ్ముడు ఇక్కడ ఉన్న దినేష్ తోటి కవిత అరెస్ట్ మీద చెప్పండి ఈ రోజు అని చెప్పిన. అసలు 100 రోజుల్లో ఎంత విధ్వంసం జరిగిందనేది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాం అనుకున్నాం. నిజానికి రేవంత్ రెడ్డి అక్కడ ప్రమాణిక స్వీకారం చేస్తుండగానే ఇక్కడ ప్రగతి భవన్ ముందున్న ఆ కంచెలు తొలగించిండ్రు. అందరూ అనుకున్నారు, అమ్మ కంచెలు తొలగించిందంటే రేపటి నుండి రేవంత్ రెడ్డిగా ఇళ్ళనే కూర్చుంటాడు, రోజు మన సమస్యలు వింటాడు, మన సమస్యలకు పరిష్కారం చూపెడతాడు. ఇక కేసీఆర్ కంటే చాలా విభిన్నంగా, చాలా ఉన్నతమైన స్థాయిలో ఈయన పాలన ఉంటదేమో అనుకున్నారు. కంచెలు తీసేసి కంచెల కాడ కనబడుతొట్టిగా దొంగ శాస్త్రం అయిపోయింది. పలుగు తెంపుకున్న బర్రె శాస్త్రం అయింది. బర్రె ఊరికొరుతుంది, కాసేపు ఇడిచిపెడదాం అనుకొని ఇడిచిపెట్టినాం. కథం బర్రె పత్తకలేదు, ఇక కొట్టుకపోయింది ఎక్కడికి. గట్టే రేవంత్ రెడ్డి కూడా కంచెలక్కడ తీసే తప్పు ఈయన చిల్ల కూర్చుంటాడు, ఇక మనకు రోజు కనబడతాడు దేవుని లెక్క అని మనం అనుకున్నాం. నా దేవుడు లేడు, నా దయ్యం లేడు, అక్కడ పట్టించుకునేటోడే లేడు, వెళ్ళిపోయిన కొంప అయిపోయింది అది. ఒకప్పుడు ప్రగతి భవన్లోకి పోతే బాగుండు అనే జనాలకు వస్తుంది, ఆడేం పాడుపడ్డదిరా, ఒక్కలేడు అక్కడ అనే కాడికి వచ్చింది. అక్కడికి తెచ్చింది అన్నట్టు రేవంత్ రెడ్డి. ఇక నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, నీకు నేను నాకు నువ్వు. 20 సంవత్సరాల క్రితం నువ్వు నేను సినిమా వచ్చిండే, సూపర్ హిట్ అయింది. ఈ సూపర్ ఫ్లాప్ అయింది. రేవంత్ రెడ్డి పాలన సూపర్ ఫ్లాప్ అయింది. చరిత్రలోన మిగిలిపోయే ప్రేమికులమే నువ్వు నేను, ఈ పాట రాసుకొచ్చిందిగా నిజంగానే. నీకు నేను నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, చరిత్రలోన మిగిలిపోయే ప్రేమికులమే నువ్వు నేను. ఇది ఓ తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన పాట. ఏది? ఉదయ్ కిరణ్ సినిమా. ఒకప్పుడు ఇక సూపర్ హిట్ అది. ఆ పాటను రాసుకొచ్చింది. ఇది బాగా పాపులర్ అయిన పాట. ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాల్లోనూ ఇలాంటి ఓ ప్రేమ కథ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీలో ఉన్నాయన, రాష్ట్రంలో ఉన్నాయన, ఇద్దరు నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకొని ఒకరి కోసం మరొకరం తీవ్రంగా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే అనే షోలే సినిమాలోని ఏ దోస్తి అనే పాట ఉంటుంది, సూపర్ హిట్ పాట. అది కూడా ఏది? షోలే సినిమాలో ధర్మేంద్రను అమితాబ్ బచ్చన్ మీద సాగే పాట, అది సూపర్ హిట్. అగో అట్లా వీళ్ళిద్దరు డ్రామాలు ఆడతానని అంటారు. అందుకే సేమ్ బడే బాయ్ చెప్పిన డైలాగే ఇక్కడ చోటే బాయి చెప్పిండు. ఏమని? 18 గంటలు కష్టపడుతున్నా అంటారు. మరి 18 గంటలు కష్టపడితే ఒక 4 గంటలు ఎందుకు ప్రజాభావనలో ఉంటలేవు నువ్వు రేవంత్ రెడ్డి? 14 గంటలు పని చేసుకో, ఒక 4 గంటలే ప్రజలకు అందుబాటులో ఉండరా? మళ్ళీ అంటే 14 గంటలు కష్టపడతానంటే ఇక 1కి పోతలేడు, 2కు పోతలేడు. ఇక 14 గంటలు తీసేస్తే ఇంకా మిగిలేదు ఎంత? ఇక చెప్పుర్రి. ఇక 9 గంటలు, 18 గంటలు, సారీ 14 గంటలు కాదు, 18 గంటలు పని చేసిండు. 18 అంటే ఇక 6 గంటలు. 6 గంటలలో మరి 3 గంటలు నిద్రపోతున్నావా? ఇక మిగిలిన 3 గంటలు ఒకటి మూత్రానికో, ఒకటి తిండికో, ఒకటి రెట్టికో వీటి పోవాలి కదా. అంటే 6 గంటలు మాత్రమే నాకు రెస్ట్ ఉన్నది.
ఈ 6 గంటలు మరి మనిషి 6 గంటలు నిద్రపోకపోతే ఉష్కాకే చచ్చిపోతాడు. మరి 6 గంటలు నిద్రపోయినావు అనుకో, మరి ఒకటి ఎప్పుడు పోతివి, రెండుకి ఎప్పుడు పోతివి, మరి ఫుడ్ ఎప్పుడు తింటివి, నీ సుటపొలతో ఎప్పుడు గడుపుతీవి, మీ ఇంట్లో మీ సతీమాని గారితో ఎప్పుడు మాట్లాడుతీవి? లంగ ముచ్చట్లు కాదు ఇవన్నీ, దొంగ ముచ్చట్లు కాదు, సేమ్ మోడీ చెప్పిన స్ట్రాటజీ కాదు ఇది. లంగ పనులు కాకపోతే రాష్ట్రాన్ని నువ్వు బస్సు పట్టిస్తాను, దేశాన్ని ఆయన బస్సు పట్టిస్తాను.